గాయస్ ఈ వీడియో వచ్చేసి నా శారీస్ కలెక్షన్ అంటే నా ఈ మొత్తం ఏమేమి ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఒక్కొక్కటి చూపిస్తాను. అయితే ఇది దేనికి సంబంధించింది ఏంటనేది ఒక్కొక్కటి చూపిస్తా. ఈ శారీ వచ్చేసి అంటే మా అత్తయ్య ఎప్పుడు తీసుకున్నారంటే ఇది నాకు అదే ఏమంటారు ఇది అంటే కుంకుమ పూజకో దేనికో తీసుకున్నా మా అత్తయ్య. ఇది చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. అట్లా మొత్తం నాకు ఎందుకో శారీస్ కలెక్షన్ చేయాలనిపించింది, ఇంకా అందువల్ల చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మమ్మీ తీసుకుంది. ఇది కూడా చాలా కట్టుకుందాం అనుకున్నా కానీ కుదరట్లే. ఒకసారి అయితే కట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే ఇది మా అత్తయ్య చీర. ఇది మా అత్తయ్యదే, కొంచెం బాగుంటాయి మా అత్తయ్య అన్నీ కూడా శారీస్. కాకపోతే మా అత్తయ్య లేరు. ఇక ఈ శారీస్ ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ శారీ. ఇది నా ఫేవరెట్ శారీ, బాగుంటుంది. నేను ఒక రీల్ కూడా చేసాను దీంతో. అట్లా ఈ శారీ బాగుంటుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా మా అత్తయ్య తీసుకున్నారు. అంటే పండగకి వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి ఈ శారీ అయితే పెట్టారు. అట్లా ఇది కూడా నాకు లుక్ చాలా బాగుంటుంది, అట్లా బాగుంటుంది. ఇది కూడా శారీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఏంటంటే హల్దీస్కి వాటికి బాగుంటుంది, లుక్ చాలా బాగుంటుంది. నేను మొన్న రీసెంట్గా కట్టుకున్నా, కాకపోతే కలర్ వేరే కలర్ కనిపిస్తుంది కానీ బాగుంటుంది ఈ శారీ అయితే. ఇవన్నీ నాకు శారీస్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే నేను అస్తమానం కట్టను, ఎప్పుడో ఒకసారి అయితే కడతా. ఇది కూడా బాగుంటుంది. ఇది మా అత్తయ్య ఎవరో తీసుకున్నారు కానీ ఇది కూడా ఒకసారి మా పెద్దమ్మ తీసుకుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి శారీ అయితే పెట్టింది. నెక్స్ట్ ఇది మా అత్తయ్య శారీ, చాలా బాగుంటుంది. ఇది లుక్ కూడా చాలా బాగుంటుంది. నేను ఫుల్గా ఓపెన్ చేయట్లే, ఇలా పైన చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్. ఇంకా దీనికి బ్లౌజ్ అది కుట్టిలేదు, కొత్త చీరే, బ్లౌజ్ అది కుట్టిలే, ఇంకా వేరే బ్లౌజ్ వేసి మ్యాచ్ చేసి కట్టుకుంటున్నా అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్. ఎందుకంటే ఇది అమ్మవారికి ఫస్ట్ నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాను అనగా ఈ చీర కడితే అమ్మవారికి అసలు ఎంత లుక్ కలకల్ల ఆడిపోయారు అమ్మవారు. అట్లా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే, నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది డైలీ వేర్కి అన్నట్టు ఇంకా అలా తీసుకున్నా ఈ శారీ అయితే. దీనికి ఇంకా బ్లౌజ్ కూడా కుట్టిలు, చాలా వాటికి శారీస్ తీసుకున్నాను అంతేగాని ఇక బ్లౌజులు కూడా కుట్టిలే, చాలా వాటికి అయితే కుట్టిలే, ఇక అలా ఉంచుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా వాటికైతే ప్లెయిన్ శారీసే ఉంటాయి. ఇది కూడా ప్లెయిన్, దీనికి పింక్ ఏదో కలర్ ఆపోజిట్ కలర్స్ అన్నీ వేసేసుకొని బాగుంటుంది. ఇది కూడా హాఫ్ శారీస్ టైప్ ఉంటుంది అట్లా. నెక్స్ట్ ఈ గ్రీన్ చైర్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఆపోజిట్ నేను ఒక్కొక్కసారి దీనికి ఇవన్నీ కూడా మా అత్తయ్య, కొన్ని చీరలు మా అత్తయ్యవి అయితే వాటిని ఏం చేసిన నాకు మా అత్తయ్య సరిపోవు కదా అని చెప్పి నా దగ్గర ఉన్న ఆపోజిట్ బ్లౌజులన్నీ దీనికి వేసుకుంటున్నా అట్లా. నెక్స్ట్ ఇది మా అత్తయ్య తీసుకున్నాను నాకని, బాగుంటుంది ఈ సారీ కూడా. దీనికి అంటే ఇలాగ వడ్డానం టైప్ కూడా వచ్చింది, మరి అది ఎక్కడ పెట్టని తెలియదు కానీ నాకు ఎక్కువ అయితే ఇలా ప్లెయిన్ శారీస్ ఎక్కువ ఇష్టం అని చెప్పి కొన్ని మా అత్తయ్య ఉంటాయి, కొన్ని నా అయ్యి. ఇంకా అలా కొంతమంది ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెడతారు కదా, అలా ఈ చీరలు అవి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప్లెయిన్ చీరలు ఎక్కువ ఉంటాయి. నేను ఫస్ట్ ఇప్పుడు చూపించే అన్నీ కూడా ప్లెయిన్లో ఉంటాయి.
ఎందుకంటే అంటే నేను పెట్టుకుని అలా పెట్టుకుంటా, కొన్ని కింద ప్లెయిన్ పైనేమో కొంచెం ఫ్యాన్సీ టైపు అట్లా పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా వాటికి కట్టుకున్నా. ఇది ఎప్పుడు తీసుకున్నా వినాయక చవితికి వేసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది లుక్, వినాయక చవితికి వేసుకున్నాను. ఇంకా అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ. ఇదొక శారీ, దీనికి బ్లౌజ్ గుట్టిలే కానీ ఆపోజిట్ కలర్స్ వేస్తా, కానీ లుక్ చాలా బాగుంటుంది. ఒకసారి కొత్తవి నా దగ్గర ఉండేవి కూడా కొత్తవి, నేను చాలా వరకు కట్టని శారీస్ కూడా కట్టని చీరలే ఉంటాయి ఎక్కువ. అయితే ఇదొకటి, ఇది మా అత్త, ఇది బ్లూ కలరు. ఇది లుక్ మాత్రం కట్టుకోగానే దీనికి ఆపోజిట్ కలర్ వేసుకుంటేందుగా మా అత్తయ్య నాకు సరిపోవు కదా, అట్లా ఇది బాగుంటుంది. కింద బార్డర్ ఏమో ఇలాగా అంటే తీసుకెళ్ళినట్టు బాగుంటుంది. బార్డర్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ శారీలో కూడా చాలా బాగుంటుంది. నాకు ఇవన్నీ కూడా నా ఫేవరెట్ చీరలే. ప్లెయిన్ కూడా నాకు లుక్ ఉంటుంది, ప్లెయిన్ కానీ అన్నీ చీరలో బాగుంటాయి, కానీ నేను కట్టను ఎక్కువ అంతే. ఇది కూడా ఇది ఇలా వచ్చింది, దీనికి కిందంతా దీనిది ఇలా. ఇది కూడా దేనికో కట్టుకున్నాను. ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టం చీరలు, కానీ ఎక్కువ కట్టను అట్లా. కాకపోతే ఎక్కువ ఫస్ట్ తీసుకున్నా అంటే పెళ్ళికి తీసుకున్నా, బాగా తీసుకున్నా, కానీ ఇది పెళ్ళికి తీసుకున్నా. ఇప్పుడు ఈ బ్లౌజులన్నీ కూడా చాలా వరకు నాకు ఎక్కట్లే, అవన్నీ కూడా పెళ్ళప్పుడే కదా, ఇంకప్పుడు కొంచెం ఎక్కట్లే అట్లా. ఇది కూడా ప్లెయిన్లా ఉంటుంది. ఇది కూడా మనం ఏంటి హల్దీకి వాటికి కూడా వేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా చాలా వరకు మా అత్తయ్య చీరలు అయితే మాత్రం నేను ఏం చేస్తానంటే వేరే వేరే బ్లౌజులు వేసుకుని కట్టేసుకుంటా అట్లా. ఇది కూడా హల్దీకి వాటికి బాగుంటుంది, కొంచెం కాటన్ టైప్ ఉంటుంది, బాగుంటుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే దీనికి ఒకటి ఉంది స్టోరీ. ఏంటంటే ఇది పాపం మా అత్తయ్య ఇష్టపడి కుందన్స్ ఇవన్నీ కూడా తనే కుట్టుకున్నారంట, అందువల్ల బాగుంటుంది. బ్లౌజ్ కూడా మేము మా అత్తయ్య నేను మార్చడం ఇంకా అలా ఉంచుకున్నా. ఇది కూడా ప్లెయిన్ శారీ, ప్లెయిన్ శారీ. నాకు శారీస్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే అలా అయిపోతుంది. ఇది కూడా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇది రేర్ కలర్, నా దగ్గర లేని కలర్, ఇది బాగుంటుంది ఈ కలర్ కూడా. ఇది మా పెద్దమ్మ హల్దీ కోసం అని చెప్పి అందరికీ, మా చుట్టాల్లో అందరికీ కలిపేసి హల్దీ కోసం అని చెప్పి ఈ చీర అయితే తీసుకున్న, ఎల్లో అండ్ పింక్. హల్దీ కదా కాంబినేషను, ఒకే కాంబినేషన్ ఉండాలని చెప్పి అందరికి ఒకలా తీసుకున్నారు. ఇంకా వేరే శారీస్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది నేను వరలక్ష్మి వ్రతం తీసుకున్నా. అదే మీకు వీడియో కూడా పెట్టా కదా వరలక్ష్మి వ్రతంది. ఈ శారీ నాకు అంటే మా హస్బెండ్కి నచ్చి తీసుకున్నా, నాకు కూడా నచ్చింది అది. ఇది మా అత్తయ్య వాళ్ళు బారసాలకి పెట్టారు. ఇది కూడా బాగుంటుంది శారీ అయితే. ఇది కూడా పెళ్ళికి తీసుకున్నా. ఇది బాగుంటుంది శారీకి లుక్ ఇదే ఉంటుంది, మొత్తం బాగుంటుంది శారీ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో ప్లెయిన్ ఉంటుంది, కాకపోతే ప్లెయిన్లోని కొంచెం బాగుంటుంది, ఇట్లా కింద ఫ్లవర్స్ వచ్చి బాగుంటుంది. ఇది నచ్చి తీసుకున్నాను అట్లా. నాకు అన్నీ కూడా ఫేవరెట్ ఉండే, నేను ఎక్కువ కట్టను. ఎప్పుడైనా ఫంక్షన్స్కి తప్పితే ఇక ఏమైనా ఫంక్షన్, చిన్న ఫంక్షన్ అయినా కట్టుకోవడం అయితే. ఇది దేనికి దసరాకి తీసుకున్నాం. ఈ శారీ తక్కువకే రీజనబుల్గా వచ్చింది, కాకపోతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ప్లెయిన్ శారీ, ఇది ప్లెయిన్ శారీ. ఇది నేను ఇంకా బ్లౌజ్ కుట్టిలే, కానీ బ్లూ కలర్ శారీ ఇక మా హస్బెండ్ తీసుకో అంటే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకుని తీసుకున్నా. దీనికి బ్లౌజ్ కుట్టియాలి ఈసారి, బ్లౌజ్ కుట్టి ఏమన్నా పండగ వస్తే కట్టుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే
ఇది నేను కంచిలో కంచి దగ్గర తీసుకున్నాను. అసలు ఎంత బాగుందో, కాకపోతే ఎక్కువ ఉంటుంది ప్రైస్, అంటే 2500 3000 అట్లా ఉంటుంది. కంచికే దేనికో తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ, ఇదొక ప్లెయిన్ శారీ. నెక్స్ట్ ఇది మా అత్తయ్య తీసుకున్నారు. ఇది ఎట్లుంటుందంటే హాఫ్ శారీ టైప్ ఉంటుంది. ఇక్కడ వరకునేమో మనకి ఒక కలర్ ఉంటుంది, తర్వాత కిందంతనేదో అదే హాఫ్ శారీ టైపే కనిపిస్తుంది. ఇది బాగుంటుంది. దీపావళికి కూడా దీపావళికి మా అత్తయ్య తీసుకున్నారు. ఇది కూడా ఫేవరెట్, ఎందుకంటే ఇది పెళ్ళికే తీసుకున్నా, కాకపోతే ఇది కొంచెం హెవీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇది వచ్చేసి మా బాబుది బాబుది అంటున్నాను, సీమంతానికి కట్టుకున్నా సారీ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఏంటంటే ఇది ఉప్పాడ పట్టు అంటారు కదా, అట్లా ఇది ఆ శారీ. ఇస్త్రీ చేయాలి, రీసెంట్గా కట్టుకున్నా, ఇస్త్రీ చేయలే. మొన్నప్పుడు దానికి కట్టుకున్నా కదా, దేనికంటే యాదగిరి గుట్ట కట్టుకున్నా. ఇది కూడా ఉప్పాడ నాయి గారి, మా అత్తయ్య, నేను తీసుకున్నాను. మా అత్తయ్య లేరు యాక్చువల్లీ, ఇంకా అవి కొన్ని నేను ఇంకా మా తోటికోళ్ళు అయితే తీసుకున్నాం శారీస్. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసేసుకున్నాము అట్లా. ఇది కూడా అంటే మా అమ్మ తీసుకుంది అక్కడ, ఎక్కడంటే నేను రాజమండ్రిలో తీసుకున్నా. నాకు తక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఇక ఫంక్షన్స్ అంటే ఏమైనా పండుగలు వస్తే ఇక తప్పదు కదా తీసుకోవడం అట్లా. ఈ శారీ నాకు చాలా లుక్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నెమ్లీ ఉంటుంది, ఇది కొంచెం హైలైట్ ఉంటుంది, బాగుంటుంది చీర మంచిగా. దీని బ్లౌజ్ లేక ఇంకా నాది పట్టు శారీస్ మీద, అంటే నా పెళ్ళికి తీసుకున్న వాటి మీద ఇక అలా మ్యాచ్ చేసి కట్టుకుంటున్నా అట్లా. ఈ బ్లౌజ్ ఇది వేసుకుని, ఇది పెళ్ళి బ్లౌజు. ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే ఇది నేను దీపావళికి తీసుకున్నా అట్లా. నెక్స్ట్ ఇది మా మమ్మీ పెట్టారు. ఇంకా ఇది ఎందుకంటే ఇది జిగేలమంటది. ఇది మమ్మీ ఏంటంటే అత్తయ్య సంవత్సరానికి పెట్టాలి అని చెప్పేసి అన్నారని ఇంకా మమ్మీ అయితే తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చీర, ఇది కూడా మా అత్తయ్యలు తీసుకున్న బారసాలకి, ఒక అత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క తీసుకున్నారు ఈ చీర. ఇది కూడా బాగుంటుంది. ఇవన్నీ అలా ఉంటే ఎక్కువ కట్టాలి తెలియదు, ఏదైనా ఫంక్షన్స్ అయితే కట్టుకుంటే. ఇది కూడా చాలా బాగుంటుంది, బ్లూ కలర్ శారీ. దీన్ని బ్లౌజ్ లేకపోతే నేను ఆపోజిట్ కలర్ వేసుకుని అలా కట్టుకుంటా. ఇది కొత్త చీరే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ మా మమ్మీ చీర. నేను మొన్న ప్రభలు పెట్టుకుంటున్నామని చెప్పేసి అంటే ఇక ఈ చీర తెచ్చుకున్నాను. ఇది కూడా బాగుంటుంది, మమ్మీ చీర ఇది. ఈ చీర ఇది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ గ్రీన్ శారీ. ఇది వేసుకోగానే మంచి లుక్ వస్తుంది ఎప్పుడు కూడా. ఇది మా బాబు బర్త్డేకి కూడా కట్టుకున్నా. దీని మీద వైట్ బ్లౌజ్ ఉంటుంది. నేను బ్లౌజెస్ అన్నీ కూడా వేరే ఒక్కో చోట పెట్టుకుంటా అట్లా. ఇది కూడా నేను కంచిలో తీసుకున్న గ్రీన్ కలర్ చీర చూపించా కదా, ఆ చీరతో పాటు తీసుకున్నా. ఇది కూడా నచ్చి తీసుకున్నా, బాగుంటుంది ఈ చీర. బ్లౌజు అది కూడా బాగుంటుంది. ఇది కూడా ఎక్కువ ఫంక్షన్స్కి అది కూడా కడతా. ఇది నాకు అంటే మా మరిది పెళ్ళి అయ్యాక వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు పెట్టారు ఈ బ్లౌజు. ఇది లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయరు 2 years ముందు అయితే ఇది నా అంటే బర్త్డే చీర. ఇది బాగుంటుంది. ఇది కూడా ప్లెయిన్, నాకు ప్లెయిన్ ఇష్టం, అందువల్ల ప్లెయిన్ ఎక్కువ తీసుకుంటాం. బాగా ప్లెయిన్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఈ చీర ఏంటంటే మా పిన్ని పెట్టింది ఈ చీర.
నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నా బర్త్డే, నా ఫేవరెట్ బ్లాక్. నాకు నార్మల్గా బ్లాక్ ఉండిపోయేది, ఎప్పటి నుంచో తీసుకోవాలని కుదరలే, అయిపోయింది తీసేసుకుందా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడంటే ఇది మా అత్తయ్య వాళ్ళు పెళ్ళికి పెట్టాలని చెప్పి వాళ్ళు చీర అయితే పెట్టారు. బాగుంటుంది, ఈ కలర్ కూడా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా కట్టుకున్న చాలాసార్లు బాగుంటుంది, ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇలా బాగుంటుంది. ఇది బతుకమ్మకు కూడా కట్టుకున్నా. ఇది ఎప్పుడు అంటే అంటే పెళ్లి కూతురు చేసినప్పుడు ఇక ఈ చీర ఫ్యాన్సీ టైప్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, ఇది కొంచెం, ఇది పెద్ద స్టోరీ, ఇది కొంచెం బరువు కూడా ఉంటుంది. ఈ చీర ఎప్పుడుదంటే ఈ చీర నా మెచ్యూర్ అప్పుడుది. ఇది కూడా చాలా బరువు ఉంటుంది, కాకపోతే ఈ చీర నా మెచ్యూర్ అప్పుడు చీర ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మీ వాళ్ళు బాబు పుట్టాక 5th మంత్లో వెళ్ళేటప్పుడు చీర పెట్టాలన్నారని ఈ చీర అయితే తీసుకుంది. అది నెక్స్ట్ ఈ చీర వచ్చేసి ఇది నా ఫేవరెట్. దీని బ్లౌజ్ కూడా హెవీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ చీర ఇది నా తలంబ్రాల నా ఫేవరెట్ చీర. ఇది కూడా బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది. అది నెక్స్ట్ ఈ చీర ఇది కొంచెం ఇస్త్రీ ఉంటుంది. ఇది నా పెళ్ళి చీర, ఇది బాగుంటుంది. అట్లా ఈ చీర. నెక్స్ట్ ఇది కొంచెం, ఇది ఎప్పుడుదంటే ఇది మా మరిది పెళ్ళికి తన డబ్బులు ఇచ్చారు, ఇంకా తన కొనుక్కోమంటే ఈ చీర తీసుకుని. ఇది ఎక్కువ కాస్ట్లీ చీర, ఇది 15,000 ఎంతో పడింది. ఇది అంత పెట్టి మా మరిది పెళ్ళికి కొనుక్కున్నా. ఇదే లాస్ట్ అండ్ చీర, ఇది ప్లెయిన్ అంటే బాగుంటుంది. ఈ చీర కూడా ఇట్లుంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇవన్నీ కూడా నా శారీస్ కలెక్షన్స్. ఈ శారీస్లో మీకు ఏమేమి చూపించాను, ప్లెయిన్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, నా పెళ్లి చీరలు అన్నీ కలిపేసి ఇంకా ఒకటే లెంత్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అయితే అర్థమవుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.